ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ప్రారంభమైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సమీక్షలో ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి సమీక్షకు సంబంధించి పూర్తి వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాదిక్, ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది? వాస్తవంగా అయితే కేబినెట్ సమావేశం ఉండాల్సి ఉండే, అయితే ఇంతవరకు ఈసీ నుంచి ఎటువంటి రిపోర్ట్ రాలేదు, అంటే పర్మిషన్ రాలేదు. దీంతో అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో ప్రధానంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్తో పాటుగా ముఖ్యమంత్రి అధికారులు కూడా హాజరు కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పొంగిన తర్వాత ఇప్పటికే ఒక ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్టు కూడా ఇచ్చింది. చంద్రశేఖర్ అయ్యార్ కమిటీతో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ పూర్తి స్థాయిలో కూడా ఒక మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి అందజేసింది. అందులో ప్రధానంగా మనకు 85 పిల్లర్స్ ఉన్నాయి మొత్తం మేడిగడ్డలో. అందులో 7వ బ్లాక్ లో 20, 21, 22 3 పిల్లర్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి, మొత్తం పగుళ్లు ఏర్పడాయి. ఈ అంశం పైన పూర్తి స్థాయిలో నిర్మాణ లోపాలు కానీ, ఏజెన్సీ లోపాలు కానీ, అదేవిధంగా ఇతరత్ర సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా ఎన్డీఎస్ఏ మొత్తం నిపుణులతో ఒక రిపోర్ట్ ను తయారు చేసింది. అది ప్రభుత్వానికి అందజేసింది. మధ్యంతర నివేదిక పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రస్తుతం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ప్రధానంగా చక్రి దీంట్లో మీరు రిపేర్ చేయాలి, ప్రభుత్వానికి చేయాలని ఒక సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులకు అనుగుణ రిపేర్ ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, నిపుణుల కమిటీ చేయాల్సిన అవసరం ఉందనే అంశం పైన ఏం చేస్తే బాగుంటుందన్న పైన కూడా ఈ రోజు కేబినెట్ ఉంటే కేబినెట్ లో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లేవారు. అవసరం ఉంటే ఒక కమిటీ వేసేవారు, మళ్ళీ ఒక ఉన్నత స్థాయి కమిటీ, నిపుణుల కమిటీ వేసేవారు. లేకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలి దానిపైన కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈ విధంగా వచ్చింది. మనం ఏ విధంగా ఫర్దర్ స్టెప్ ఎట్లా తీసుకోవాలి దానిపైన కూడా ముఖ్యమంత్రి అయితే అధికారులతో మంత్రులతో చర్చిస్తున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందెల, ఈ 3 బ్యారేజీలది సేమ్ ఒకటే మోడల్ ఉంటుంది, డిజైన్స్ ఒకటే ఉంటుంది, నిర్మాణ సంస్థలు ఒకటే, ఏజెన్సీలు ఒకటే. సో దీనికి సంబంధించిన అంతా కూడా ఒకటే కంపెనీ చేసిన నేపథ్యంలో మేడిగడ్డ దగ్గర మాత్రమే. సాదిక్, గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఒకవేళ వీళ్ళు ఆమోదం లభించినా, ఒకవేళ చేయాలని చెప్పి పూనుకున్నా కూడా ఇప్పుడు పనులు ప్రారంభించి పూర్తి చేసేటటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు వాస్తవంగా చెప్పినట్టుగా లేదు. ఎందుకంటే కాపర్ డ్యామ్ అంటే నీ పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి మనకు నీళ్లు ఎక్కువ ఫ్లో అవుతుంది. గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు మాన్సూన్ కాకముందుకే నీళ్లు బాగా వస్తున్నాయి. సో కాపర్ డ్యామ్ నిర్మించినా కూడా నీటిని అడ్డకట్ట వేయలేని పరిస్థితిలో ఉంది. మరోవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఒకటి దీంట్లో కీలకమైన అంశాన్ని ప్రభుత్వాన్ని దృష్టి పెట్టింది, ప్రభుత్వాన్ని ముందు ఉంచింది నివేదికలో. మీరు రిపేర్ చేయండి, ఒకవేళ రిపేర్ చేసినా అది ఉంటుందని గ్యారంటీ లేదని కూడా స్పష్టం చేస్తూ కూడా రిపోర్ట్ లో పొందుపరిచింది. సో ఒకవేళ దాన్ని రిపేర్ చేసినా కూడా, దానికి ఏమన్నా మరమ్మతు చేసినా కూడా అది ఉంటుందా అన్న గ్యారంటీ కూడా ఇవ్వలేమని కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. మరోవైపు మాన్సూన్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మనకు ఎగువన గోదావరి నుంచి వెళ్ళి వరద ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే ప్రాణహిత నుంచి వెళ్ళి కూడా నీళ్లు భారీ స్థాయిలో మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. గోదావరి ఉధృతి అవుతుంది. ఇప్పటికిప్పుడు దాన్ని చేయలేము అన్నది మనకు ఇంజనీర్లు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఆన్ పేపర్ ఎవరు చేయాలి, ఎలా చేయాలి అంత కార్యరూపం దాల్చిన ఒక పేపర్ మీద అంతా వచ్చినా కూడా, రూపం వచ్చినా కూడా కార్యరూపం దాల్చాలంటే వర్షాకాలం పూర్తి అవ్వాలి. వర్షాకాలం పూర్తయి నీళ్లు అడ్డుకట్టపడే అవకాశం ఉంటే తప్పితే పనులు ప్రారంభం కావు. సో అందుకోసమని ఇప్పుడు ఈ వర్షాకాలంలో అసలు నీళ్లు నిలిపే పరిస్థితి లేదు, దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఈ వర్షాకాలం కూడా ఈ మేడిగడ్డ అన్నది నీళ్లు నిలిపలేని పరిస్థితిలో ఉంటుంది, నిరుపయోగమే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు చేయాలంటే చాలా యుద్ధ ప్రాతిపదికన కాదు, ఇంకా మొత్తం మిలిటరీ దింపినా కూడా అది పూర్తిగానే పరిస్థితి మేడిగడ్డ దగ్గర ఉంది. ఎందుకంటే చాలా మటుకు అక్కడ ఇప్పటికే ఎగువ నీళ్లు వస్తున్నాయి, కాపర్ డ్యామ్ లేదు, ఏం లేదు. ప్లస్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మాత్రం ఒక మధ్యంతర నివేదిక ఇచ్చింది, మీరు దీన్ని రిపేర్ చేయాలి, రిపేర్ చేసినా కూడా ఉంటుందనే గ్యారంటీ లేదు. దీన్ని జియో ఫిజికల్ సర్వే అనేది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ల్యాండ్ సంబంధించిన పూర్తి స్థాయిలో కుంగుబాటు అన్నది ఒక 2-3 మీటర్లు కిందికి కుంగిన నేపథ్యంలో జియో ఫిజికల్ టెస్ట్ చేయాలి. ఇది పూర్తిగా నిపుణులు చేయాల్సింది. పూణే, అదేవిధంగా హైదరాబాదు, ఇతర సంబంధించిన రాష్ట్రాల్లో నిపుణుల కమిటీలు ఉన్నాయి. వారు వచ్చి ఇక్కడ
ఈ జియో శాటిలైట్ సంబంధించిన సర్వే చేయాలి, జియో సంబంధించిన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ వచ్చేసరికి కమిటీ వేసేసరికి ఉన్నతస్థాయి కమిటీ వేసి ఇదంతా చేయడానికి ఈ తక్కువ పీరియడ్ సరిపోదు. సో ఈ రకంగా చూసినట్టయితే మేడిగడ్డ దగ్గర ఈ సంవత్సరం నీటిని ఆపే పరిస్థితి లేదు, నీటిని తోడిపరిచే పరిస్థితి లేదు. వరద ఉధృతున్న నేపథ్యంలో ఈ పిల్లలు పొంగినటువంటి అవి కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి దీనిపైనే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. దీనికి ఎట్లా చేస్తే బాగుంటుందని ఒకటి, కేబినెట్ సమావేశంలో కనుక ఉన్నట్లయితే కేబినెట్ కనుక ఉన్నట్లయితే దీనిపైన ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే వాళ్ళు. అందుకోసం నిపుణుల కమిటీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కు అనుగుణంగా మరో ఒక నిపుణుల కమిటీ వేసి ఆ నిపుణుల కమిటీ సిఫార్సుకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆస్కారం ఉండేది. ఈ రోజు కేబినెట్ సమావేశం లేకపోవడంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎటువంటి ఫర్దర్ స్టెప్ తీసుకోబోతుంది దానిపైన ఆసక్తికత నెలకొంది. కానీ ఇప్పుడు మాత్రం ఎన్డీఎస్ఏ రిపోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్థితిగతులు, దానికి సంబంధించిన అంశాలు చంద్రశేఖర్ అయ్యార్ ఇచ్చినటువంటి మద్దతు నివేదిక పూర్తి స్థాయిలో అయితే అవుతుంది. మరోవైపు జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ కూడా ఈ అవకతవకల పైన కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. మొత్తం అక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దీని అనేక అంశాల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ రోజు కేబినెట్ సమావేశం ఉంటే మాత్రం అటు ఖరీఫ్ సంబంధించిన యాక్షన్ ప్లాన్, విద్యా సంవత్సరానికి తీసుకోవాల్సిన చర్యలు, ఈ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, రైతులకు సంబంధించిన 2 లక్షల రుణ మాఫీ, అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధుల సంబంధించిన సేకరణ, వీటన్నిటిపైన కూడా కూలంకషంగా పరిపాలన పైన ఫోకస్ పెట్టేవాళ్ళు. ఇప్పటి వరకు ఈసీ ఎటువంటి పర్మిషన్ లేకపోవడంతో మంత్రులతో మాత్రం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. చూడాలి, మనకు సాయంత్రం కల్లా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ ప్రకటన ప్రకారంగా ఈ ఎన్డీఎస్ఏ రిపోర్టు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు సంబంధించిన అంశాలపైన కూడా ప్రభుత్వం ఎటువంటి విధానాలు అవలంబిస్తుందో మనకు తేలే అవకాశం అయితే కనబడుతుంది.